ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ అధ్యక్షతన నిర్వహించే జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యేలు కలెక్టర్ హాజరు కాలేదు. ప్రోటోకాల్ పరంగా ఈ సమావేశానికి కలెక్టర్ ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండగా హాజరు కాకపోవడంపై ఎంపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలోనే అలకతో వెళ్లిపోయారు. సమాచారం ఉండి కూడా ఎమ్మెల్యేలు రాకపోవడం సరికాదని ఎంపీ అన్నారు. మున్సిపల్ కమిషనర్ వైరా ఒకవేళ వీలు పడకపోతే మాకు మొదలే చెప్తే వీ కెన్ పోస్ట్పోన్. సో ఇవే కమ్యూనికేట్ దిస్ టు ద కలెక్టర్ జేసీ గారు, బికాస్ దెర్ ఇస్ నో పాయింట్ ఈ మీటింగ్ రివ్యూ పెట్టుకొని కొంతమంది అధికారులు లేకపోయే వరకు ఈ మీటింగ్ పెట్టుకోవటం అనేది ఇట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. సో మై రిక్వెస్ట్ ఇస్ దట్ నెక్స్ట్ టైం యూ ప్లీజ్ advise the collector that if there is a problem with holding the meeting, then ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ మాధవి, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రఘురామ్ రెడ్డి రామసాయం రఘురామ్ రెడ్డికి సంబంధించి ఆయన అధ్యక్షతన జరిగే దిశ కమిటీ సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్ ఈ రోజు మధ్యాహ్నం ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. అయితే రఘురామ్ రెడ్డి ముందస్తుగానే అంటే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి దాదాపు వారం 10 రోజుల ముందే దాంట్లో ఉన్నటువంటి ఆ దిశ కమిటీకి సంబంధించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీ అధ్యక్షతన అధికారులు అందరూ కూడా సమావేశంలో పాల్గొనాలి. ఆ పాల్గొనే తర్వాత ఖమ్మం అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, అభివృద్ధి పనులపైన అసలు ఎంతవరకు వచ్చినా ఆ పనులు ఆగిపోవడానికి గల కారణాలు కానీ, సంక్షేమ పథకాల అమలు తీరు, ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అన్న అంశాల మీద చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ దిశ మీటింగ్ కి సంబంధించి కలెక్టరు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో పాటు ఎంపీ రఘురామ్ రెడ్డి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తను ముందస్తుగా ఫిక్స్ చేసిన ప్రోగ్రానికి కలెక్టర్ కూడా లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తే ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో ఉన్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అయినా ముందస్తుగా తను వస్తోనని ముందుగా ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ కి హాజరు కాకపోక ఎమ్మెల్యేలు కూడా లేకపోవడం, వాటి అధికారులు కూడా సరైనటువంటి అధికారులు లేకపోవడం, అసలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, నిధులకు సంబంధించిన ప్రాజెక్టు పనులకు సంబంధించినవి ఎవరు సమాధానం చెప్తారు, ఆ విషయాలకు సంబంధించిన అంశాలను ఎవరు దాని గురించి చర్చించే అవకాశం ఉంటుంది, ఎవరు లేకుండా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపాడిన పరిస్థితి ఉంది. తనకు సమాచారం లేకుండా ముందస్తుగా ఈ మీటింగ్ లో ఒకవేళ ఎవరు రాకపోతే తాను వాయిదా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ అవకాశం లేకుండా నేరుగా మీటింగ్ పెట్టి మీటింగ్ పిలిచిన తర్వాత ఎవరు లేకపోవడం ఏంటి, ఇది అవమానపరచడం అంటూ కూడా ఎంపీ రఘురామ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ తీరుపైన, అధికారుల తీరుపైన, అటు ప్రజాప్రతినిధుల తీరుపైన కూడా ఆయన మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మీటింగ్ అంటే మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఎవరు లేని దానికి నేను వచ్చి కూడా ఏం చేయాలి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీటింగ్ ని మరోసారి ఏర్పాటు చేయండి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసి కూడా వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో ఒకసారిగా అటు అధికారులు అంతా కూడా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే దిశ మీటింగ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల అమలు తీరు, పురోగతి పైన కూడా చర్చ జరగకుండా ఎవరు లేకుండా నడపడం పైన తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదు. అదేవిధంగా అధికారులు మీరా ఈ సమావేశానికి కీలకంగా ఉండాల్సినటువంటి కలెక్టర్ మాత్రం డిప్యూటీ సీఎం పర్యటనలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా, ఎటువంటి చర్చ జరగకుండా తను ఏం సమాధానం చెప్పాలి, ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరు ఏంటి, ఇదేం పద్ధతి, తన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అన్న విషయాన్ని మర్చిపోయారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో ఒకసారి అధికారులు మాత్రం ఉన్నతాధికారులతో కంప్లైంట్ చేస్తాను కూడా ఎంపీ హెచ్చరికలు జారీ చేశారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే విషయం పైన తనను అవమానపరిచినట్లుగా తను ఫీల్ అవుతున్నట్టు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సైదులు.